GoPro and GoPro adapter తోటి there's the simple and perfect మోటో వ్లాగింగ్ సెటప్ మీరు చూసుంటారు. ఎంతకంటే బెస్ట్ ఏమైనా కనిపిస్తే నాకు లింక్ షేర్ చేయండి, నేను కూడా చూస్తా. సో చాలామంది అడిగారు నన్ను గోప్రో సెటప్ ఎలా చేసావు, ఏంటిది, ఏం మైక్ యూజ్ చేస్తున్నావు అని చెప్పి. సో ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఎ వీడియో. చాలామంది అడిగారు ఒక వీడియో చేయి అని చెప్పి. సో హియర్ ఐఎమ్. ఇవాళ ఐల్ షో యూ ది సెటప్ వాట్ ఐఎమ్ హ్యావింగ్. సో ఎంత సింపుల్ సెటప్ చేసి చూపిస్తానంటే యూ విల్ లవ్ ఇట్. యాక్చువల్లీ ఐ లవ్ ఇట్. నేను చాలా విధాలుగా ఆ లింక్ పెట్టి, ఈ లింక్ పెట్టి, ఎక్స్టెండర్స్ పెట్టి చాలా విధాలుగా ట్రై చేశాను. అండ్ ఫైనల్లీ ఒక సింపుల్ సెటప్ తోటి ఇప్పుడు నేను ఐఎమ్ డూయింగ్ మై ప్రీవియస్ వ్లాగ్స్. సో అవి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది ద వే ఐ క్యాప్చర్ ది వీడియో అండ్ ఆడియో కూడా ఎలా క్యాప్చర్ అవుతుందో మీరు అందులో చూడొచ్చు. సో ఐల్ షో యూ దట్ టుడే. సో స్టార్టింగ్ విత్ హెల్మెట్. మనకు హెల్మెట్ ప్రాపర్ మౌంట్ కావాలి అని అంటే మనకు ముందల ఇక్కడ చాలా ప్లెయిన్గా ఉండాలి. కొన్ని ఉంటాయి ఎస్ఎంకే హెల్మెట్స్ అలాంటివి చూసారంటే ముందు ఈ చిన్ దగ్గర వచ్చేసరికి షార్ప్గా వచ్చేస్తుంది. అట్లాంటి చోట యాక్చువల్గా ప్రాపర్గా మౌంట్ సెట్ అవ్వదు. సో నేను అందుకే కావాలని చూసి ఇది తీసుకున్నాను. దిస్ ఇస్ యాక్సర్ అపెక్స్ మోడల్ ఇది. సో ఇది చిన్ దగ్గర వచ్చేసరికి ఇట్లా రౌండ్ కర్వ్ ఇట్లా వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ ఈ బ్లూ ఆర్మర్ది 3M స్టిక్కర్ తోటి వస్తుంది అనమాట ఇది. సో ఇది చాలా స్టడీ. ఇది నేను అట్లనే స్టిక్ చేసేసాను. సో నేను ఏవైతే ప్రోడక్ట్స్ అవన్నీ చూపిస్తున్నానో అవన్నీ నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి మీరు. అండ్ యూ కెన్ ఆల్సో ట్రై ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది జే మౌంట్. ఇది మీకు గోప్రో తోటి వస్తుంది, లేదు అంటే యంత్రాలై అని చెప్పి నేను అక్కడ తీసుకున్నాను. యంత్రాలై బ్రాండ్ది అది. సో అది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లోనే పెడుతున్నాను, చూడండి. సో ఇది జస్ట్ జే మౌంట్. ఈ జే మౌంట్ వచ్చేసి ఇలా కూర్చుంటుంది. అండ్ మనకు గోప్రో కింద నేను వాడేది గోప్రో హీరో 10. సో 10 అయినా 11 అయినా 12 అయినా 13 అయినా ఆల్ కమ్స్ ఇన్ ద సేమ్ సైజ్. సో ఇప్పుడు వచ్చే 13లో కొంచెం డిఫరెంట్ ఉంది, అక్కడ మ్యాగ్నెటిక్ క్లిప్ వస్తుంది. బేసికలీ ఇదే ఇట్లాంటిదే వస్తుంది, బట్ ఇట్ సిట్స్ ఆన్ ఎ మ్యాగ్నెట్. సో అది మనం ఇలా కూడా ఫిట్ చేసుకోవచ్చు, 13 కూడా ఫిట్ చేసుకోవచ్చు. సో ఇది ఇలా పెట్టేసుకొని టైట్ చేసేస్తాను. అండ్ కెమెరా యాంగిల్ జస్ట్ మొత్తం కంప్లీట్గా బ్యాక్ పెట్టేస్తాను, అంతే. వెరీ సింపుల్. దీంట్లో అడ్జస్ట్మెంట్స్ ఇలా పెట్టుకొని యాంగిల్ కరెక్ట్ వస్తుందా లేదా అని డౌటే లేదు. నేను ఫిట్ చేసేస్తా, వెనకాలకి పెట్టేస్తా, దీన్ని టైట్ చేసేస్తా, అంతే. వెరీ సింపుల్. నాకు పర్ఫెక్ట్ వ్యూ వస్తుంది. అండ్ కెమెరా నుంచి గోప్రో ఎక్స్టెండర్ కనెక్ట్ చేస్తాను. మీరు చూస్తే నా హెల్మెట్కి ఇక్కడెక్కడ బయట కనిపించదు. కొంతమంది ఇక్కడ పెడతారు, కొంతమంది ఇక్కడ పెడతారు, కొంతమంది ఉలాన్స్ ఇది పెద్దది ఇంతగా వస్తుంది. నేను కూడా స్టార్టింగ్లో వాడినా అది. సో అందులో కింద ఇలా కూర్చుంటుంది అనమాట. సో ఆ సెటప్ ఇంత పెద్దగా అయిపోతుంది, అదేదో ముందర సీసీటీవీ కెమెరా పెట్టుకొని పోతున్నట్టు ఉంటుంది. సో అది చాలా డిస్టర్బింగ్ ఉంటుంది. ఒకవేళ మనం అటు ఇటు ఇట్లా తిరిగినా కూడా ఇక్కడ టచ్ అవుతుంటుంది అనమాట అది. సో కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. సో బెస్ట్ థింగ్ వాట్ హ్యావ్ డన్ ఇస్ కెమెరాది గోప్రో అడాప్టర్ ఇక్కడ వస్తుంది. అండ్ ఈ అడాప్టర్ ఈ లోపల పార్ట్ ఇది ఉంది కదా, అది ఇక్కడ లోపలికి వెళ్ళిపోతుంది. సో దానికి నేనేం చేశానంటే, ఇది నా చిన్ మౌంట్లో ఒక చిన్న హోల్ చేశాను. సో ఇట్లా పిన్ మాత్రమే దూరేటట్టు ఒక చిన్న హోల్. అండ్ మిగతా అప్పుడు చూసుకుంటే మీరు చూడొచ్చు, ఇది ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిపోతుంది, విండ్ కూడా లోపలికి వెళ్ళదు. సో పర్ఫెక్ట్. చిన్న హోల్ చేయాలి, పెద్ద హోల్ చేస్తే మళ్ళీ విండ్ నాయిస్ లోపలికి వెళ్ళిపోతుంది. నేను అందుకే కాలేదు, చాలా చిన్నగా చేశాను. మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఈ చిన్ మౌంట్ ఇప్పుడు తీసేసాను, బట్ నేను సెటప్ అయితే మీకు చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ గోప్రోకి ఈ అడాప్టర్ వెళ్ళిపోతుంది. అండ్ ఈ కుషన్స్ కింద నా మైక్ సెటప్, నా బ్లూ ఆర్మర్ సెటప్, ఎవ్రీథింగ్, నా వైర్స్ అన్నీ ఈ కుషన్స్ కింద వెళ్తాయి. సో నేను ఇది ఓపెన్ చేసలేదు, నాది చాలా పెద్ద మెస్. నేను ప్రాపర్గా సెట్ చేసి చూపించాను. బట్ ఐ షో యూ నా మైక్స్ ఎక్కడ ఉన్నాయని. ఇఫ్ యూ సీ, ఇక్కడ కనిపిస్తుందా? సో ఇక్కడ 2 మైక్స్ ఉంటాయి. ఒకటేమో నాది బ్లూ ఆర్మర్ మైక్, ఇంకోటి వచ్చేసరికి నా కెమెరా మైక్. ఆ కెమెరా మైక్ కూడా నా దగ్గర ఒకటి ఎక్స్ట్రా ఉంది, నేను చూపిస్తున్నా. ఇది యాక్చువల్లీ డెడ్ క్యాట్ అంటారు.
డెడ్ క్యాట్ అంటే మన భాషలో చెప్పాలంటే చచ్చిపోయిన పిల్లి. మరి దీన్ని ఎందుకు అట్లా అంటారో తెలియదు. బట్ ఈ డెడ్ క్యాట్ ఇది యాక్చువల్ లోపల మైక్ ఉంది. మైక్ పైన ఒక డెడ్ క్యాట్ వేసేసి కింద మొత్తం గట్టిగా గుంజేసి నేను ప్లాస్టర్ వేసేసాను. సో దట్ ఎయిర్ పోదు లోపలికి. సో ఇప్పుడు ఇది కొంచెము ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మోనో మైక్. 2 మైక్స్ 3 మైక్స్ ఉన్నాయి గోప్రో తోటి ప్రాపర్గా అడాప్ట్ అయ్యేవి. ఒకటి వచ్చేసి మోనో మైక్. ఇది అమెజాన్లో ఒక ₹500 ఎంతో ఉంటుంది. బట్ ఇది ఏమవుతుందంటే ఇది కొంచెము ఈ 3.5 mm జాక్ సపరేట్ వస్తుంది అనమాట. సో ఇది గోప్రో అడాప్టర్లో పెట్టి అండ్ దాంట్లో ఇది ఇన్సర్ట్ చేసి వాడుకోవాలన్నమాట. కాకపోతే ఇది ఏమవుతుందంటే చాలా లెంత్ చూడండి ఎంత ఉందో, లెంత్ ఎక్కువ అయిపోతుంది. బట్ ఇది బాగుంటుంది, సౌండ్ కూడా మంచిగానే క్యాప్చర్ చేస్తుంది. బట్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక 100 స్పీడ్ దాటినామంటే ఆ విండ్ నాయిస్ కొంచెం పట్ 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 అని డిస్టర్బ్ చేస్తుంటుంది. అండ్ విండ్ నాయిస్ చాలా ఎక్కువనే తీసుకుంటుంది అది. అండ్ ఇంకొక మైక్ నేనేం వాడుతున్నా ఇప్పుడు పర్సనల్గా నా హెల్మెట్ లోపల ఉన్న మైక్ ఏం వాడుతున్నా అంటే ఇట్స్ రోడ్ లెవలియర్ గో. అది నాకు ఒకప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్లో అరౌండ్ ₹3,600 పట్టింది ఆ మైక్. బట్ ఇప్పుడు యాక్చువల్గా వెళ్ళి అమెజాన్లో చూస్తే ఇట్స్ అరౌండ్ 8,500. సో చాలా కాస్ట్లీ అది. లక్కీగా నాకు ఆ సేల్లో దొరికింది. అండ్ ఇంకొక మైక్ ఉంటుంది సోనీ, బట్ ఐ డోంట్ రికమెండ్ దట్. అది డ్యూయల్ మైక్ అంటారు. బట్ అది దానివల్ల ఏమవుతుందంటే కొంచెం గట్టిగా అరిస్తే దాంట్లో కొంచెం డిస్టార్టెడ్ సౌండ్ వస్తుంది అనమాట. సో ఐ డోంట్ రికమెండ్ దట్. సో బడ్జెట్లో ఒక మైక్ కావాలంటే ఐ విల్ సే గో ఫర్ మోనో మైక్. ఆర్ ఎల్స్ మీ దగ్గర బడ్జెట్ ఉంది, ఐ వాంటెడ్ టు క్యాప్చర్ మంచి ఆడియో అని అనుకుంటే యూ కెన్ గో ఫర్ రోడ్ లెవలియర్ గో. సో ఈ అడాప్టర్ ఇట్లా మీకు కనిపిస్తుందో లేదో, జస్ట్ సారీ సరిగ్గా కనిపించకపోతే. ఇంత పెద్ద హెల్మెట్ పెట్టుకొని లోపల చూపించాలంటే కష్టం. సో ఇక్కడ లోపల సైడ్ నేను ఏం చేశానంటే ఒక వెల్క్రో స్టిక్కర్ పెట్టేశాను. అండ్ ఏదైతే అడాప్టర్ ఉందో ఆ వెల్క్రో స్టిక్కర్కి అది లోపల స్టిక్ అయిపోతుంది ఇట్లా. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక పవర్ కేబుల్ అండ్ ఈ మైక్ అది ఇన్పుట్. సో ఆ రెండు ఇందులోకి ఇన్సర్ట్ చేసేస్తాం. పవర్ కేబుల్ ఏంది అని అంటే ఇప్పుడు మనం ప్రతిసారి లాంగ్ టూర్స్ పోతున్నాం. సో గోప్రో ఇప్పి బ్యాటరీస్ చేంజ్ చేసుకోవడం అంటే కొంచెం ట్రబుల్సమ్. సో నేనేం చేశానంటే దేశీ జుగాడ్. సో ఇక్కడనే నేను లోపల ఒక పవర్ కేబుల్ పెట్టేసుకున్నా అండ్ అది అడాప్టర్లో ఇన్సర్ట్ చేసేస్తాను. అండ్ నాకు వైర్ ఎప్పుడు హెల్మెట్లోనే ఉంటుంది. సో నేను ఎప్పుడు హెల్మెట్ వేసుకున్నప్పుడు ఇట్లా వైర్ వచ్చేస్తుంది పక్కకి. అండ్ ఈ వైర్ నేను ఏం చేస్తానంటే దిస్ ఇస్ 10,000 mAh బ్యాటరీ. దీనికి నేను కనెక్ట్ చేసేసుకుంటా. అండ్ ఇది కనెక్ట్ చేసేసుకుంటే ఏమవుతుందంటే ఆన్ ద గోప్రో ఛార్జ్ అవుతుంటుంది. అది ఫుల్ బ్యాటరీ అయిపోగానే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇట్లా నేను ఐ హావ్ డన్ ఎన్ నెంబర్ ఆఫ్ రైడ్స్ అండ్ లాంగ్ రైడ్స్ కూడా చేశాను. 14-15 hours. గోప్రో హీట్ అవుతుందా అంటే నో. గోప్రో హ్యాంగ్ అవుతుంది అంటే నో. ప్రాపర్గా ఛార్జ్ అవుతుంది. నాకైతే ఎటువంటి ఇష్యూ రాలేదు. ప్రాపర్గా ఛార్జ్ అవుతుంది. అండ్ గోప్రో అన్లిమిటెడ్ బ్యాటరీ లైఫ్ తోటి ఉంటుంది ఇంకా. సో ఐ కెన్ క్యాప్చర్ ఇన్ నెంబర్ ఆఫ్ వీడియోస్. ఎంతసేపు కావాలంటే అంతసేపు నేను చేసుకుంటాను. బట్ చాలామంది అడిగారు హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయని. నాకైతే ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇష్యూస్ అయితే ఏం రాలేదు. సో దట్ ఈస్ హౌ ఐ యూస్. సో హెల్మెట్కి గోప్రో ఇక్కడ ఉంటుంది, అడాప్టర్ లోపల ఉంటుంది, అడాప్టర్కే పవర్ కేబుల్ ఉంటుంది, అండ్ దానికే మైక్ ఫిక్స్ చేసేసిన. అండ్ మైక్ వచ్చేసి ఇక్కడ చిన్ మౌంట్ కింద. కొంతమంది ఇక్కడ పెట్టమంటారు, ఇక్కడ పెట్టచ్చు. కాకపోతే ఏమవుతుందంటే కొంచెం హై స్పీడ్లో కొంచెం విండ్ నాయిస్ తీసుకుంటుంది అనమాట. సో ఈ ఇక్కడ ఏదైతే కుషన్ ఉందో ఈ కుషన్ కింద పెట్టేశాను నేను. లైట్గా బయటికి కనిపిస్తుంది అంతే, మైక్ కావాల్సింది అంతే. సో చిన్నగా దానికి సౌండ్ రావాలి, మరీ క్లోజ్డ్ అయిపోతే సౌండ్ రాదు. సో కొంచెం ఇట్లా ఓపెన్ ఉండాలి. అండ్ నా వీడియోస్ చూసింటారు. సో చూడకపోతే ఒక్కసారి వెళ్ళి నా వీడియోస్ చూడండి, సౌండ్ క్లారిటీ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇంటర్కామ్ నేను బ్లూ ఆర్మర్ C30 ఇంటర్కామ్ యూజ్ చేస్తున్నా. సో దీంట్లో కూడా 2 టైప్స్ ఆఫ్ మౌంట్స్ వస్తది. ఒకటేమో స్క్రూ ఫిట్టింగ్. నేను ఇప్పుడు యాక్చువల్‌గా స్క్రూ ఫిట్టింగ్‌ది చేశాను. తీసి చూపిస్తాను. సో ఇదొచ్చేసి స్క్రూ ఫిట్టింగ్ అనమాట. ఇంకోటి సేమ్ ఇట్లాంటిదే 3Mది వస్తది. కాకపోతే ఇది కొంచెం వెయిట్ ఎక్కువుంటది. సో రన్నింగ్‌లో లేకపోతే హెల్మెట్ కింద పడిపోయినప్పుడు అది ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అంటే అనొచ్చు కెమెరా గూడా అంతే వెయిట్ ఉందని. బట్ ఎందుకో నేనైతే ఈ స్క్రూ ఫిట్టింగే చేశాను. సో ఇది ఇక్కడ ఫిట్ అయిపోతది ఇక్కడ. దీనికి లోపల ఒక స్లీవ్ వెళ్తది. బయటికి ఒక స్లీవ్ వస్తది. ఈడ ఎనకాల స్క్రూస్ ఉంటాయి. ఆ స్క్రూస్ పెట్టి టైట్ చేసేయాలి. అండ్ దానికి నేను ఇలా కూర్చోబెట్టేస్తా. అండ్ వైర్ గూడా నేను లోపల నుంచి ఇలా తీసుకున్న ఈ కుషన్స్ ఎనకాల ఉన్నాయి మొత్తం సెటప్ అంతా. అండ్ ఈ వైర్ ఇక్కడికి వెళ్ళిపోతది. అండ్ ఇది ఇట్లా లాక్ అయిపోతది. వెరీ సింపుల్. మీకు ఇంకోటి కూడా చూపించాలనుకున్నా. సో ఇప్పుడు ఈ హెల్మెట్ యాక్చువల్లీ యాక్సర్ హెల్మెట్స్ చాలా హెవీగుంటాయి. సో ఇంత సెటప్ తోటి మనకు ఎంత వెయిట్ ఉంటదని ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ. సో నా దగ్గర ఒక చిన్న వెయింగ్ స్కేల్ ఉంది. కిచెన్ వెయింగ్ స్కేల్. సో ఐల్ పుట్ దిస్ హెల్మెట్ అండ్ మీకు ఎగ్జాక్ట్ వెయిట్ ఎంత ఉందో చూపిస్తాను. సో ఎట్లనో అట్లా కుస్తీ పడి ఈ హెల్మెట్ అయితే దానిపైన సెట్ చేసిన, బ్యాలెన్స్ చేసిన. అండ్ ఇక్కడ వెయిట్ చూసుకుంటే 2048 అంటే 2 కేజీస్ పైనే ఉంది హెల్మెట్. అండ్ కమింగ్ టు కెమెరా సెట్టింగ్స్ ఇక్కడ మనకు డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. సో నేను బై డిఫాల్ట్ సెట్టింగ్సే యూజ్ చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకు స్టాండర్డ్ ఉంది, యాక్టివిటీ ఉంది, సినిమాటిక్ ఉంది, అల్ట్రా స్లో మోషన్ ఉంది. సో నేను బేసికలీ ఇక్కడ ఎప్పుడు స్టాండర్డే సెలెక్ట్ చేసుకుంటా. సెట్టింగ్స్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసరికి 4K 60 FPSలో చేసుకుంటా. అండ్ లెన్స్ వచ్చేసి సూపర్ వ్యూ, హైపర్ స్మూత్ ఏమో స్టాండర్డ్, షెడ్యూల్ క్యాప్చర్ ఏమో ఆఫ్, డ్యూరేషన్ లిమిట్ నో లిమిట్ పెట్టుకుంటాను. అండ్ సైట్ ఆఫ్ పెట్టేశాను నేను, టైమర్ ఆఫ్ పెట్టేశాను. సో ఇవి అన్నీ కొంచెం డిఫరెంట్ సెట్టింగ్స్ అనమాట. అండ్ ప్రోట్యూన్కి వచ్చేసి బిట్రేట్ వచ్చేసి హై పెట్టుకున్నా. షటర్ ఆటో, ఈవీ కాంప్ 0, వైట్ బ్యాలెన్స్ ఆటో, ఐఎస్ఓ మినిమం 100 పెట్టుకున్నా, ఐఎస్ఓ మ్యాక్స్ 1600 పెట్టుకున్నా, షార్ప్నెస్ వచ్చేసి మీడియం, కలర్స్ వచ్చేసి న్యాచురలే పెట్టుకోండి. ఎందుకంటే వేరే పెట్టుకుంటే కొంచెం ఏదో ఎడిట్ చేసినట్టు ఉంటుంది అది కలర్. నాకు అదంతగా నచ్చలేదు. అండ్ రా ఆడియో ఆఫ్. అండ్ ఇప్పుడైతే నేను మైక్ కనెక్ట్ చేయలేదు కాబట్టి విండ్ ఆన్ అనే చూపిస్తుంది. మనం మైక్ త్రూ గోప్రో అడాప్టర్ కనెక్ట్ చేసుకుంటే విండో ఇదంతా ఆఫ్ అని చూపిస్తుంది. అండ్ మీడియా మోడ్ ఏమో NA అని చూపిస్తుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ అవర్ మైక్. మీడియా మోడ్ ఉంటుంది, అది ఇట్స్ అరౌండ్ చాలా కాస్ట్లీ, అది 9,500 ఎంతో ఉంటుంది. ఆ మీడియా మోడ్ ఉంటే అప్పుడు మనకు ఈ విండ్ నాయిస్ క్యాన్సిలేషన్ అంతా ఇక్కడ ఆన్, ఈ మీడియా మోడ్ అని చూపిస్తుంది అనమాట ఇక్కడ. అండ్ షార్ట్ కట్స్ వచ్చేసరికి లెఫ్ట్ లెన్స్, జూమ్ రైట్, జూమ్, అప్పర్ లెఫ్ట్ స్లో మోషన్, అప్పర్ రైట్ హైపర్. ఇది ఏంటంటే బేసికల్లీ నేను చెప్తాను. సో ఇప్పుడు ఇది వీడియో మోడ్లో ఉంది. లెఫ్ట్ అంటే టైం ల్యాప్స్లోకి వెళ్ళిపోతుంది. రైట్ కంటే ఇప్పుడు వచ్చేసి వీడియో మోడ్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కెమెరా మోడ్. సో ఇట్లా మనం స్వైప్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనం స్క్రాల్ డౌన్ చేసుకుంటే వీ హ్యావ్ సెట్టింగ్స్ హియర్. ఇది వాయిస్ కమాండ్. ఫస్ట్ వచ్చేసి వాయిస్ కమాండ్. సో నేను ఇప్పుడు ఇది ఎప్పుడు నేను ఆనే పెట్టుకుంటాను వాయిస్ కమాండ్. అండ్ ఇది బీప్ సౌండ్ అనమాట. సో ఇప్పుడు మనం క్లిక్ చేస్తుంటే బీప్ వచ్చాయి కదా, అది ఇది చేసుకుంటే బీప్ ఆన్ వస్తుంది. అండ్ దిస్ ఈస్ క్విక్ క్యాప్చర్. సో ఇమీడియట్గా మనం ఈ పవర్ బటన్ కొట్టగానే ఇమీడియట్గా రికార్డింగ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట, ఇఫ్ యూ వాంటెడ్ టు కీప్ ది కెమెరా ఆఫ్. సో ఇది మాన్యువల్గా ఆన్ చేసుకుంటే మీకు ఆ కెమెరా ఆన్ అయిపోగానే రికార్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత ఇది నొక్కగానే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. సో ప్రతిసారి పవర్ బటన్ నొత్తాల్సిన పని లేదు. సో దిస్ ఈస్ దట్ థింగ్. అండ్ యూ ఆల్సో హ్యావ్ దిస్ ఇస్ వీడియో పర్ఫార్మెన్స్ మోడ్. సో నేనైతే మ్యాక్సిమం వీడియో పర్ఫార్మెన్స్ మోడ్లో పెట్టేశాను. అండ్ యూ హ్యావ్ అదర్ థింగ్స్. దిస్ ఇస్ సూపర్ వ్యూ లెన్స్. నేనైతే సూపర్ వ్యూ లెన్స్ ఏం వాడతలేను. అండ్ ప్రిఫరెన్సెస్ వచ్చేసరికి జనరల్లో ఐ కెప్ట్ బీప్ వాల్యూమ్ హై, ఎందుకంటే మనం హై స్పీడ్లో పోతుంటాము.
ఎందుకంటే మనము హై స్పీడ్లో పోతుంటాము, 100 పైన పోతున్నప్పుడు మనకు ఆ బీప్ వచ్చినా కూడా మనకు వినిపించదు అనమాట. సో ఇది ఉంటే మనకు ప్రాపర్గా వినిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్విక్ క్యాప్చర్ ఆన్, అక్కడ మీకు చూపించాను డిఫాల్ట్ ప్రీసెట్ లాస్ట్ వీడియో యూస్డ్. సో ఆటో పవర్ ఆఫ్ నెవర్ పెట్టుకున్నాను. సో 14 hours నేను రైడ్ చేస్తున్నానంటే ఇది ఎప్పుడు ఆటో పవర్ ఆఫ్ నేనైతే పెట్టాను, ఎప్పుడు నా కెమెరా ఆన్లోనే ఉంటుంది. అండ్ స్టిల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ హీటింగ్ ఇష్యూస్. అండ్ డిఫరెంట్ ఉన్నాయి. యాంటీ ఫ్లికర్ 60, వీడియో కంప్రెషన్ హెచ్విసి, and time and date format అంతే. సో దీస్ ఆర్ ఆల్ ది సెట్టింగ్స్ ఐ హ్యావ్ ఇన్ గోప్రో. ప్రెటీ సింపుల్. ఏదైతే గోప్రో వాడు స్టాండర్డ్ సెట్టింగ్స్ ఇస్తాడో నేను అదే యూజ్ చేస్తున్నా. అండ్ ఇఫ్ యూ సే సూపర్ వ్యూ. సో దిస్ ఇస్ ఇట్ ఆల్ అబౌట్ మై గోప్రో సెట్టింగ్ అండ్ హెల్మెట్ సెట్టింగ్, మైక్ సెట్టింగ్, బ్లూ ఆర్మర్ సెట్టింగ్ అండ్ కెమెరా వీడియో సెట్టింగ్స్ ఇవి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ చాలా ఇన్ఫర్మేటివ్ ఉంది అని అనుకుంటున్నా. అండ్ ఇఫ్ ఐ మిస్డ్ ఎనీథింగ్ జస్ట్ లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్. అండ్ ఆబ్వియస్లీ మీరు ఎలాగో నన్ను ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేసి అడుగుతూనే ఉన్నారు డౌట్స్ అని. సో let me know in the comments and the Instagram messages. Will definitely clear the doubts. And ఈ వీడియో ఎండ్ చేసే ముందు I wanted to share one more thing with all my subscribers and whoever watching. నా వీడియోస్లో ఈ మధ్య కొత్తగా thumbnail పైన తమిళ మీడియా అని, డిస్క్రిప్షన్లో అక్కడక్కడ తమిళ మీడియా అని కనిపిస్తుంది. సో ఐ హ్యావ్ ఎ గ్రేట్ న్యూస్. తమిళ మీడియా నుంచి మనకు ఇన్విటేషన్ వచ్చింది అండ్ దే ఆర్ సపోర్టింగ్. నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు కొంచెం ఎస్ఈఓ వర్క్ పైన. సో ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, అంటే జనాలలో మన వీడియో కొంచెం ఎక్కువగా రీచ్ అయ్యేటట్టుగా వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. అండ్ రెవెన్యూ మాటకు వస్తే ఇప్పటివరకు అయితే మనకి ఇంకే ఏం రాలేదు. ఇట్స్ నాట్ దాట్ సింపుల్. దానిపైన నేను సపరేట్ వీడియో చేస్తాను. సో యూట్యూబ్ మానిటైజేషన్ స్టార్ట్ అయ్యి జమాన్ అవుతుంది. హంపి వీడియోకి ముందు మానిటైజేషన్ స్టార్ట్ అయింది అండ్ అక్కడి నుంచి ఇక్కడ దాకా చూసుకుంటే అరౌండ్ $70 ఎంత వచ్చింది. అండ్ యాజ్ పర్ యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీ మినిమం $100 అయితేనే దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఆ $100 ఎప్పటికైతుందో తెలీదు. సో యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫుల్ పైసలు వస్తాయి అని అనుకుంటే అది ఇట్స్ ఎ భ్రమ, అదొక భ్రమ అంతే. ఐఎమ్ నాట్ డూయింగ్ ఫర్ ది మనీ, యూట్యూబ్ నుంచి మనీ రావాలి అని, అది ఐఎమ్ నాట్ డూయింగ్ దాట్. మై మోటివ్ ఇస్ డిఫరెంట్. సో కొంతమంది నాకు పింగ్ చేశారు స్టడీస్ ఆపేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా అని. ఫర్ దెమ్ దిస్ ఇస్ వాట్ ఐ సే, యూట్యూబ్ నుంచి ఏమీ రాదు. ఒకవేళ వచ్చినా కూడా ఏదో దారి ఖర్చులకు ఒక 2 ఫుల్ ట్యాంకులు వస్తాయేమో అంతే తప్పించి యూ వోంట్ గెట్ ఎనీథింగ్. అండ్ మోర్ ఓవర్ నేను తమిళ మీడియా తోటి టైఅప్ అయ్యాను కాబట్టి ఐ హ్యావ్ సమ్ అగ్రిమెంట్స్. సో వాళ్ళకు కూడా కొంచెం కమిషన్ వెళ్తుంది. అది వచ్చేది ఎప్పుడు, వాడికి కమిషన్ వెళ్ళేది ఎప్పుడు, అండ్ నాకు వచ్చేది ఏంటి? సో దట్స్ వాట్ ఐ సే టు మెనీ పీపుల్. యూట్యూబ్నే ప్రొఫెషన్గా పెట్టుకోకండి, యూట్యూబ్ నుంచి ఏం రాదు. దిస్ ఇస్ ఫర్ మై సోల్ సాటిస్ఫాక్షన్. నేను వీడియోస్ చేస్తున్నా అండ్ ఐఎమ్ ఎంటర్టైనింగ్ యూ పీపుల్. సో ఇదొకటి మీకు చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నా అండ్ ఫైనల్లీ ఇవాళ రివీల్ చేస్తున్నా మీ అందరితోటి. సో ఐఎమ్ హ్యాపీ దట్ మన కంటెంట్ మీకే కాదు తమిళ వీడియో వాళ్ళకి కూడా నచ్చింది అండ్ దే వాంటెడ్ టు కొలాబరేట్ విత్ మీ. అండ్ ఇప్పుడు ఇద్దరం కలిసి ఒక జర్నీ స్టార్ట్ చేసాం. చూద్దాం అది ఎలా వెళ్తుందో ఫ్యూచర్లో. లెట్స్ హోప్ గుడ్. అండ్ ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నా. We'll see you in the next vlog. Until then, this is Rahul Tejo signing off.